ఓకే. జయకుమార్ గారు ఎస్వి రంగారావు గారి గురించి ప్లస్ బాలసుబ్రహ్మణ్యం గురించి బుక్‌లో రాశారు గదా! అవునవునవును. ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి తెలుగు ప్రేక్షకుల కోసం. ఎస్వి రంగారావు గారు హ్మ్. రావణాసురుడి వేషంలో ఉన్నారండి. ఫ్లోర్‌లో హ్మ్. షూటింగ్ జరుగుతూ ఉంది. హ్మ్. షూటింగ్ జరుగుతూ ఉంటే ఎస్వి రంగారావు గారు చార్మినార్ సిగరెట్ కాలుస్తాడు. ఆయనకి స్ట్రాంగ్ సిగరెట్ పడాలి. ఆ! హ్మ్. ఒకసారి వాలి అని ఆర్ట్ డైరెక్టర్. ఈయన దగ్గర సిగరెట్ లేదు. సిగరెట్ లేకపోయేసరికి ఒరే వాలి ఇటు రారా అని అన్నాడు. ఏంటయ్యా అని అన్నాడు. సిగరెట్ ఇవ్వరా అని అన్నాడు. ఈయనేమో సిగరెట్ ఇచ్చాడు. ఏ సిగరెట్ అది? 555 సిగరెట్. ఈ 555 సిగరెట్ తీసుకొని ఆ టిప్పు ఫిల్టర్ తుంపేశాడు ఆయన రంగారావు గారు. తుంపేసి సిగరెట్ నోట్లో పెట్టుకుని వెలిగించాడు. వెలిగించి 2 దమ్ములుగా చప్పగా ఉంది సిగరెట్ అని పడేశాడు. ఆయనకి చార్మినార్ ఇంపోర్టెడ్ సిగరెట్లు తాగటం అలవాటు. చార్మినార్ కంపెనీలో ఇంపోర్టెడ్ సిగరెట్లో ఒక బాక్స్ ఒక దిండు ఎస్వి రంగారావుకి ఆయన ఫ్రెండ్ పంపించాడంట. ఆ సిగరెట్లు తాగేవాడు ఆయన. సో ఆయనకి సిగరెట్ తాగటం అలవాటు. సరే ఒక షాట్ అయిపోయింది. షాట్ అయిపోయిన తర్వాత అక్కడ అప్పటికే స్టూడియోలోకి ఎస్వి రంగారావు ఉన్నారు, రావణాసురుడు గెటప్లో ఉన్నాడు, రామారావు గారు ఉన్నారు. వీళ్ళందరూ అనేసరికి చాలామంది జనాలు వస్తుంటారు. అప్పుడు స్టూడియోకి అలవెన్స్ ఉండేది. ఒక్కొక్క టైంలో కొంతమందిని చూడటానికి వచ్చేటప్పుడు. సో ఈయన బయటకు వచ్చి ఫ్లోర్ బయట కుర్చీలో కూర్చొని సిగరెట్ వెలిగించి సిగరెట్ దమ్ములు ఆగుతున్నాడండి ఆయన చార్మినార్ ఇంపోర్టెడ్ చార్మినార్ తాగుతూ ఉంటే ఈ రంగారావు గారిని చూసి బిలబిల అంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక 20 మంది గుంపుగా వచ్చారండి. గుంపుగా వచ్చి నమస్కారం అండి అన్నట్టు. అందులో ఒక ముసలావిడ బామ్మ డైరెక్ట్గా ఈశ్వరంగారావు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? నువ్వు వేసిన గెటప్ ఏంటి? నువ్వు సిగరెట్ తాగటం ఏంటి? ఆ రావణాసురుడి గెటప్లో సిగరెట్ తాగకపోతే నీ సొమ్మేం పోయిందా అని దడదడలాడించింది. ఓకే. అది రంగారావు గారు చెప్పటం, ఆయన నవ్వటం, మేము నవ్వటం. అంటే రంగారావు గారు ఆ క్యారెక్టర్ మీద ఆయనకు ఉండేటటువంటి సాధికారత ఇంకెవరికి లేదు. రావణాసురుడు అంటే ఇప్పటికే ఎస్వి రంగారావు గారి. సో అంత మంచి రావణ బ్రహ్మ, గొప్ప పండితుడు. అటువంటి వేషం వేస్తూ సిగరెట్ తాగుతావో నీకు బుద్ధిబురా ఉందా లేదా? ఆవిడ రామాయణ భారత భాగవతాలు బాగా చదువుకుని వంట పట్టుకున్నటువంటి బామ్మ అనమాట. ఆవిడ ఆయన్ని వచ్చి అలా అడిగితే ఈయన ముందు నిద్రపోయాడు. ఓకే. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఏదో రాసినట్టున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఏంటంటే ఆయన జోకులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆయన ఒకానొక సందర్భంలో మాది సంగీత కుటుంబం అన్నాడు. ఎలా అంటే నేను సింగరు, నా చెల్లెలు సింగరు, మా ఆవిడ సింగరు, నా కొడుకు సింగరు, మా ఇంట్లో కుట్టు మిషన్ కూడా సింగరే అన్నాడు. అంటే సింగర్ కుట్టు మిషన్లని ఒక బ్రాండ్ వచ్చేది. నేను సింగరు, మా చెల్లెలు సింగరు, నా కొడుకు సింగరు, మా ఆవిడ సింగరు, మా ఇంట్లో కుట్టు మిషన్ కూడా సింగరే అని చమత్కరించాడు. నిజంగా సింగర్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన లెగసీ అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి. సో అది ఆయన తమాషా జోకు. నాకు షూటింగు లేకపోయినప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కారులో ఆయనతో పాటు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటం. అలాగే బిఎన్ రెడ్డి గారికి, తర్వాత పాలగుమ్మి పద్మరాజు గారికి, డివి నరసరాజు గారి ఇంటికి, భానుమతి దగ్గరికి అలాగా వెళ్తూ ఉండేవాడిని ఆయన పాటలు రాయటానికి వెళ్ళేటప్పుడు. ఒకసారి వాసిరాజు ప్రకాశం గారికి ఒక పాట రాశాడు ఆయన. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రాజేశ్వరరావు గారు. సో అది కాలం మారింది, పల్లిపడుచు 2 సినిమాలు ఆయనే తీశాడు. ఆ రెండిట్లో ఒక సినిమాకి పాట. సరే పాట అయిపోయింది. పాట అయిపోయిన తర్వాత శాస్త్రి గారు, నేను మీ రెమ్యునరేషను మీ చేతికి ఇవ్వటం బాగుండదు, నేను పువ్వుల్లో పెట్టి మీకు రెమ్యునరేషన్ ఇంటికి పంపిస్తాను అని అన్నాడు ఈయన. అనేసరికి కృష్ణశాస్త్రి గారు రాశారు, నాకు పువ్వులొద్దు, డబ్బులు పంపిస్తే చాలు అని రాశాడు.
అయిపోయింది, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత డబ్బులు రాలేదు, ఆ పువ్వులు రాలేదు. ఓ ఓకే. రాలేదు. సో వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి వాణిమహల్ వైపు కారు అట్టా పెడుతూ వాసిరాజు ప్రకాశం గారి ఆఫీసులోకి గేట్లోకి కారు పోనిచ్చాం. పోనిస్తే ఇంతలోకి కృష్ణశాస్త్రి గారు కారు చూసి వాసిరాజు ప్రకాశం మేనేజరు మేడ మీద, వాసిరాజు ప్రకాశం గారి ఆఫీసు మేనేజర్ కిందకి దిగాడు. కిందకి దిగి నమస్కారం శాస్త్రి గారు అని అన్నాడు. అని అంటే బాగున్నారా అని అంటే బాగున్నాం అనుకున్న తర్వాత మీ నిర్మాత బాగున్నారా అని రాశాడు ఈయన. బాగున్నారండి. వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. అడిగితే పైన ఉన్నారండి అని చెప్పాడు మేనేజరు. అనేసరికి ఈయన ఏం రాశాడు, ఎవరి పైన అని రాశాడు. ఓకే. అంటే డబ్బులు డైరెక్ట్గా ఇంకా పంపించలేదనేటటువంటి ఉద్దేశం. ఆయన పువ్వులు పెట్టి పంపిస్తానన్నాడు, ఇంకా డబ్బులు రాలేదు, డబ్బులు రాలేదు కదా. సో ఆ విధంగా ఆయన చమత్కారాలు, కృష్ణశాస్త్రి గారి చమత్కారాలు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ వాక్కు నుంచి వచ్చేటటువంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.